హాయ్ ఫ్రెండ్స్, లీలా బాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు బార్లీ గింజలతో జావ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా ఒక పావు కేజీ బార్లీ గింజల్ని తెచ్చిన తర్వాత కడిగి ఆరబోసుకుని అవి కాస్త ఎండలో పెట్టి మొత్తం చక్కగా ఆరిన తర్వాత వాటిని స్టవ్ మీద దోరగా వేయించుకుని మిక్సీలో ఈ మాదిరిగా పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడిలే కాకుండా పొలుకు పొలుగ్గా బార్లీ గింజల్ని ఈ విధంగా పొడి చేసుకోవాలండి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బార్లీ గింజలతో జావ ఎలా అనేది చూపిస్తున్నానండి. ముందుగా మనం ఒక గిన్నెని తీసుకుని దానిలోకి మనం ఎంతైతే జావ కావాలి అనుకుంటున్నామో సుమారుగా అంత వాటర్ని పోసుకోవాలండి. నాకైతే నలుగురికి కావాలి కాబట్టి 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. అందుకని చెప్పి 2 గ్లాసులు వాటరు దీనిలో పోస్తాను. పావు గ్లాస్ అండి ఇది పావు గ్లాసు. ఈ పావు గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి. ఈ నీళ్లు మనకి పొంగులు వచ్చేటట్లుగా మరగనివ్వాలండి. ఈలోపు మనకి 2 పావు గ్లాసులకి నీళ్లు పెట్టుకున్నాం కాబట్టి పావు గ్లాసుకి 1 స్పూను బార్లీ పిండి అండి. 2 పావు గ్లాసులకి 2 స్పూన్లు బార్లీ పిండి. మనం ఒకేసారి డైరెక్ట్గా వేస్తే దాంట్లో గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ తీసుకుని నీళ్ళల్లో ఈ పౌడర్ని వేసుకుని ఇలా కలిపి ఉంచుకోవాలండి. నీళ్ళు మనకి బాగా మరిగి పొంగులు వచ్చేటప్పుడు దీన్ని వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. మన బార్లీని చూపిస్తాను మీకు ఎలా ఉడికించాలనేది. నీళ్లు మనకి ఈ విధంగా మరుగుతున్న టైంలో మనం బార్లీ కలిపి పెట్టుకున్నది వేయాలండి. అయితే మనకి టేస్ట్ కోసం మామూలుగా తాగొచ్చు, కానీ టేస్ట్ లేకపోతే కొంతమంది తాగరు కాబట్టి సాల్ట్ వేసుకుని ఉప్పుతో తాగాలి అనుకునే వాళ్ళు లైట్గా కొద్దిగా ఉప్పు వేసుకుని తాగొచ్చండి. నేనైతే పాప వాళ్ళకి కూడా ఇస్తున్నాను కాబట్టి కొంచెం బెల్లం వేస్తున్నానండి. తీపిగా ఉంటుందని చెప్పి పిల్లలు తాగుతారని నేనైతే లైట్గా బెల్లం వేస్తున్నానండి. వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు, లేదు అనుకునే వాళ్ళు అసలు ఉట్టిగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పొడి కలుపుకున్నాం కదండి వాటర్ని, ఈ వాటర్ని కూడా దీనిలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం తిప్పుకుంటా బార్లీ ఉడికే వరకు ఉంచాలండి. మనకిప్పుడు బార్లీ గింజల్ని పొలుగ్గానే పట్టాం కాబట్టి మనం ఇలా తీసుకుని బార్లీ గింజలు ఉడికినాయా లేదా అని చెప్పి మనం ఇలా అనుకుంటే మనకు తెలుస్తుందండి. బార్లీ గింజలు కనుక ఉడికినట్లయితే మనం దించుకోవచ్చు. ఇలా మనం ఉడికింది లేనిది టెస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ బార్లీ గింజల నీళ్ళ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ బార్లీ గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకి షుగర్ లెవెల్ని నియంత్రిస్తుంది. చెడు మల్లాలు ఏమన్నా ఉన్నా సరే బాడీలో అవి మొత్తం కూడా పోతాయండి. అలాగే మనకి ఫ్యాట్ ఉన్నా కూడా మొత్తం కరిగిపోతుంది. బాగా లావుగా ఉన్నవాళ్ళు తగ్గాలన్నా సరే ఈ జావం తాగొచ్చండి. అంతేకాకుండా మన శరీరం కూడా చక్కగా నునుపుగా, చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తున్నట్లుగా ఉంటుంది. ఈ బార్లీ గింజలు అదే కాకుండా కిడ్నీలను కూడా శుభ్రపరుస్తుంది.
బార్లీ వల్ల క్యాన్సర్ని కూడా నివారించే శక్తి ఉంటుంది. బార్లీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయండి. వేసవి కాలంలో అయితే మనకు వేడి చేసింది అంటాం కదా, అలాంటప్పుడు మనం కనుక ఈ బార్లీ వాటర్ని కనుక డైలీ తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బార్లీ ఉడికిన దాన్ని వడగట్టేసి ఓన్లీ వాటర్ వరకు తాగుతారండి. అలా కాకుండా మనం పొడిలాగా పొలుకుగా చేసాం కాబట్టి, దాన్ని ఉడికించుకున్నాం కాబట్టి అలాగే కూడా మనం తాగేసేయచ్చు వడగట్టుకోకుండా. అయితే దీనిలో మనము సమ్మర్ సీజన్లో అయితే కనుక మజ్జిగ అండి, ఇవి బాగా చల్లారిన తర్వాత కాసి బార్లీ నీళ్ళు బాగా చల్లార్చుకున్నాక మనము ఆ బార్లీ నీళ్ళల్లో ఈ మజ్జిగను కలుపుకోవచ్చండి. ఇంకోటి మనకి సబ్జా గింజలు, వేసవికాలం అంటే గుర్తొచ్చేదే మనకి సబ్జా గింజలు కదండి. అవి కూడా మనం మార్నింగ్ నానబెట్టేసుకుని నానిన సబ్జా గింజల్ని కూడా ఇలా మనం ఈ మజ్జిగలో కలుపుకోవాలండి. ఈ మజ్జిగని బార్లీ నీళ్ళు చల్లారిన తర్వాత దానిలో మనం కలుపుకుని తాగొచ్చండి. ఒంటికి చాలా చలవ చేస్తుంది. మనకు వేసవి కాలంలో ఉపయోగపడే బార్లీ గింజల జావ గనక మీకు నచ్చినట్లయితే కనుక మా లీలాబాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ టు ఆల్.